మంగ్లీ కేసు ఎట్టకేలకు అసలు మలుపు తిరిగేలాగా లేదు. ఎండ ఏది లేకుండా పోతుంది. రోజు రోజుకు ఒక ట్విస్ట్ వస్తుంది. ఏంటంటారు అసలు ఎవరిది తప్పు ఏంటి అనేది కూడా తెలుసుకోలేకపోతున్నాం. అది చిన్నదా? అది చిన్నది కాదా? బొచ్చడు మంది ఆ చుట్టుపక్కల తండలోళ్ళు మొత్తం 10-11 ఇస్తామనగానే పుస్తలు కూడా అమ్మి ఇల్లు బ్యాంకులలో పెట్టి స్థలాలు అమ్మి మొత్తం 10-11 అంటే ఎంత వస్తాయి? ఎన్ని లక్షలు వస్తాయి? అంత డబ్బు వస్తాయో రావనుకొని మళ్ళీ అందరూ వాళ్ళ క్యాస్ట్ అయిన కదా, తెల్ల బట్టలు ఇస్త్రీ బట్టలు అవన్నీ చూసిండు. చూడంగానే నేను మీ కులం నమ్మరానంగానే వీళ్ళు పిచ్చి మంది నమ్మి పిల్లల నోటికాడి ఆ పేదల నోటికాడి ఇచ్చిండ్రు. ఇస్తే ఇప్పుడు ఏమైంది? ఆ డబ్బులన్నీ తీసుకుంటూ పెట్టిండ్రు. మంగిలి ఉందా? ఆ మంగిలే ఉంది. మంగిలి శల్యం చేసుకుంటానని అదొక డబ్బుకు కొట్టిండు. మంగిలి శల్యం చేసుకుంటానగానే డబ్బు కొట్టంగానే అరే ఇంత పెద్ద సింగర్ ఉంది కోట్లకు పడిగెత్తినామని అలా మంగిలి ఉందనగానే మా డబ్బులు ఆడికి పో 15 రూపాయల లెక్క కూడా తెచ్చి ఇచ్చిండ్రు. ఇవాళ ఏదైనా చిన్న ఇష్యూవా? అది ఇవాళ పోద్దా? ఇంకా సంవత్సరం అయినా మంగిలిది పోదు. మంగిలి ఎక్కడున్నా బయటకు వచ్చి ఇగో ఇది పరిస్థితి. ఒకవేళ నా తమ్ముడు కూడా లేడు అన్నావు. ఇప్పుడు తమ్ముడిది డబ్బులు ఇప్పుడు బ్యాంకులో అయితే అబద్ధం చెప్పాయి కదా, సిఐడి ఎక్కడెక్కడ లాగుతారు. ఏడ పట్టుకున్నాయి కూడా రేపు నీ బ్యాంకులో కూడా ఒక 25 లక్షలు ఏమో అది నేను అప్పు తీసుకున్నా అని చెప్తుందంట. అది కాకుండా నువ్వు ఉన్నా కానీ నీ తమ్ముడు తప్పు చేసినా నువ్వు చేసినట్టే. తమ్ముడిని గల్లబట్టి తప్పు చేసినవన్నీ ఫస్టే స్టేషన్ తీసుకొచ్చినట్టుంటే బాగుండేది. ఫస్టే ఆమె తప్పు చేసింది. అమాయకుడు కాదు, ఫస్ట్ తప్పు చేసింది. ఇప్పుడు దాన్ని ఎంత కప్పు పెట్టుకోవాలన్నా అది కుదరని పని. మంగిలి ఎక్కడున్నా ఇప్పుడు నువ్వు పాటలు పాడి ఇంతో అంతో సంపాదించుకున్నావు. నీకు ఆదాయం సరిపోకపోయిందా? నువ్వు చేయకున్నా నీ మీదనే మొత్తం ఫోకస్ జనాలకి, దునియాకు, పోలీసు వాళ్ళకు మొత్తానికి. నీ తమ్ముడు చేసినా నువ్వు చేసినట్టే. నీ తమ్ముడు తప్పు చేసిండు కాబట్టి బయటికి తీసుకొచ్చి పోలీసు వాళ్ళకి గొప్ప చెప్పు నిన్ను శబాస్ అంటారు. కానీ అట్లా ఎక్కడెక్కడ దాచుకోవద్దు. మంగిలి ఉంది అంటారు, ఉన్నదో లేదో ఇంకా కొన్ని దినాలు అయితే అది కూడా తెలిసిపోతుంది. తమ్ముడు వచ్చి నాకేం సంబంధం లేదు అంటాడు. మరి సంతోష్ నాయక్ అనే ఆయన రోజుకో ఫోటో తీసుకొస్తున్నాడు. ఒక వీడియో కూడా బయటపడింది వాళ్ళ ఇంట్లో ఉన్న వీడియో. సంపత్ నాయక్ నేనేమంటాను, మా తమ్ముడు లేడు అమాయకుడు, అసలు డబ్బులు ఈ లెక్క పెడతాడా అన్నాడు. ఇవాళ 3 సార్లు ట్రాన్స్ఫర్ అయినాయి డబ్బులు. ఇవాళ అదే నీ కులపల్ల ముందే నీ పరువు పోయింది అక్కడ. మంగ్లీ నువ్వు ఎంత పేరు తెచ్చుకున్నావో సరే, చిన్న కాంచి ఎదుక్కుంటూ వచ్చినావు. ఇప్పుడు ఆడ నీ పరువు పోలేదా? నీ తమ్ముడు ఉండా లేడా అని ఫస్ట్ నువ్వు అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఆయన లాయర్ సుబ్బారావు ఎవరో నేను బయట పెట్టిండు. అరే తమ్ముడా ఇల్లు ఏమన్నా ఉన్నావా? మరి మన పేరు బయటపడ్డది సార్, మేము ఉన్నామా లేవనేది పూరా కనుక్కొని పోలీసు వాళ్ళ ముందు వచ్చి లొంగిపోయినట్టుంటే వాళ్ళ ప్రజలేమంటుంటే బాగుండేది. ప్రజలు కూడా గుడ్డిగా నమ్మి మంగిలి ఉంది ఈ ఆఫీసులో ఎప్పుడన్నా తెచ్చి మంగిలిని కూర్చోబెట్టారా? మంగిలి ముందు ఈ కట్టలన్నీ ఇచ్చారా? అది కూడా రేపు కోర్టులో అన్ని బయటపడతాయి. అంటున్నారు కానీ ఇంకా బయటపడాలి కదా. వాళ్ళ తమ్ముడు కూడా మీడియా ముందుకు వచ్చి స్క్రిప్ట్ పేపర్ పట్టుకొని వచ్చి మరి చదివి వెళ్ళినట్టు అందరూ చెప్తారు. అదే మంగిలి ఉన్నా ఎవరున్నా సిఐడి వేసినాక ఏది దాగది. పైసతోటి పేద బిడ్డల పైసతో శుద్ధగా వాళ్ళకి కట్టియాలి. ఎవరిని వదిలిపెట్టరు. ఎంత పెద్దోడినైనా సిఐడిలో పడ్డాక ఎవరిని వదిలిపెట్టరు. ఆ పేదల్లో సొమ్ము తీసుకున్నప్పుడు ఎవరిని వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. మంగిలి ఫస్టే తప్పు చేసింది. ఎందుకంటే ఫస్టే వాళ్ళ తమ్ముడినో లేకపోతే నా పేరు ఎందుకు వాడుకుంటారు అని కేసు పెట్టినట్టుంటే మంగిలిని శబాస్ అందరు ప్రజలందరూ. పుట్టినరోజు రోజే చాలా డబ్బులు చేతులు మారాయి అంటున్నారు. అంటే ఆ పుట్టినరోజు సెలబ్రేట్ చేయడానికి కారణం కూడా ఒక విధంగా ఇదే అని అంటున్నారు. మరి దానికి వాళ్ళు పుట్టినరోజులు ఇక బలిసినోడి ఆట బండి మీద పోయానట ఎన్నో చేసుకున్నారు. అప్పుడు బయటపడలేదు, ఇప్పుడు బయటపడ్డది. మంగిలి అయినా ఎవరైనా తప్పు చేస్తే ఎవరైనా శిక్ష తప్పది. తీసుకున్న పైసా కట్టండి తప్పది. ప్రభుత్వం ఎందుకు స్పందించటంలో ప్రభుత్వాలు అయిందా? పోలీసు వాళ్ళని వాళ్ళని పంపించి సీఎంని ఎవరు వేసిండ్రు? అది తప్పు. పోలీసు వాళ్ళు వామకే ఎందుకు మాట్లాడతారు? ఉన్నదే మాట్లాడతారు. సీఎం వేసిండ్రు, ఒక్కొక్కళ్ళని బయటకు గుంజుతారు. అసలు ఒక్క మాట చెప్పాలనా, గిరిజనులు మొత్తం తండ వాళ్ళు మొత్తం ప్రతి ఒక్కళ్ళు విన్నా నాకు బాధ లేదు. గవర్నమెంట్ అనుమతి తీసుకొని మీరు డబ్బులు కట్టారా? గవర్నమెంట్కి చెప్పి మీరు డబ్బులు కట్టారా? రేవంత్ రెడ్డికి చెప్పి డబ్బులు కట్టారా?
పోలీసు వాళ్ళకి చెప్పి సత్యనారాయణ సార్ చెప్పి డబ్బులు కట్టారా? మీరు మోసపోయినరు. ఆ మోసపోయినందుకు ప్రభుత్వాన్ని మీరు బతిలాడుకొని మాకు అతిక వడ్డీకి ఆశపడి ఇలా మొదటికి మోసం వచ్చింది. గవర్నమెంట్ లేరా, తెల్లబట్ట కట్టుకుర్రా అంటే గవర్నమెంట్ ప్రతి దానికి ఉంటారా? గవర్నమెంట్ తెలుసా మీరు డబ్బులు కట్టింది? మీరు మోసపోయిన గవర్నమెంట్ ని బతిలాడుకో. మాకు ఇలా మోసపోయినాం సార్, మాకేదో తెలుసో తెలవకనో మోసపోయినాం, మాకు న్యాయం చేయమని అడగాలి. కానీ గవర్నమెంట్ మీద మీరు వాళ్ళని గవర్నమెంట్ ముందమో మోయాలని కూడా అంటుండ్రు. ఎన్నో మాటలు అంటారు. మీరు ఎన్నో మాటలు అంటే గవర్నమెంట్ ఎందుకు స్పందిస్తారు? మీరు ఇది ఫ్యాక్టరీ ఉంది మధు నాయక్ అని చెప్పినప్పుడు ఏ పోలీస్ ఆఫీసర్ కన్నా చెప్పిండా? మధు నాయక్ ఇలా వస్తుండు సార్, మేము ఇలా కడుతున్నాం, వీడు దొంగ లంగా మంచోళ్ళని మీరు కనుక్కోవద్దా? చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా. అప్పుడు వేరే వయసు వాళ్ళు అంటే 50 ఏళ్ళు 60 ఏళ్ళు చదవలే. మీరు ఇప్పుడు చదువుకున్న బిడ్డలు కూడా ఉండరు. మీరు ఎందుకు మోసపోయారు? గవర్నమెంట్ మీద కాదు అనేది. మీరు గవర్నమెంట్ బతిలాడుకొని సార్ ఇలా మోసపోయినామని అదే ఆమె చెప్తుంటే నేను నోరెళ్ళ పెట్టిన ఒక కానిస్టేబుల్, ఆయనకి ఎంత తెలివి ఉంటుంది, వీడు ఏం దందా చేస్తాడని ఆ దందా గురించి అనకు అనుకోవద్దా? మరి అంత పిచ్చిగా పోయిండ్రు మీరు. గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, గవర్నమెంట్ మీద నిందలేయటం అది కరెక్ట్ కాదు కదా. గవర్నమెంట్ స్పందించందే. మంగిలి తమ్ముడు ఒక్కొక్కటి అన్ని బయటికి లాగుతుండ్రా, వాళ్ళు కూడా స్పందించుతారు. మీరు గవర్నమెంట్కి చెప్పి ఏమైనా చేశారని వాళ్ళు క్వశ్చన్ చేసినా మీరు మాట్లాడడానికి అక్కడ వీల్లేదు.